హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చి ఉదయాన్నే పప్పు అయితే చేద్దామని చెప్పి పప్పు అయితే కుక్కర్లో వేసుకొని కడుక్కుంటున్నాను. అయితే వీడియో అయితే చాలా చిన్నగానే పెడుతున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ చివరి వరకు అయితే చూడండి. లాంగ్ వీడియో అయితే పెట్టాలని అనుకోవట్లేదు, అంటే ఎక్కువ లెంతీగా పెట్టాలనుకోవట్లేదు. ఎందుకంటే ఎవరు చివరి వరకు చూస్తున్నట్టు లేరు. అందుకని చెప్పేసి ఇక వాళ్ళకి టైం వేస్ట్ అవ్వద్దు, నాకు వీడియో తీసుకునే టైం వేస్ట్ అవ్వద్దు, నా కష్టము వృధా పోవద్దు అని చెప్పేసి ఇక చిన్నగానే పెడుతున్నాను అనమాట. షార్ట్ గా చేసి పెడుతున్నాను. వీడియో తప్పకుండా నచ్చుతుంది, చివరి వరకు చూడండి. ఇక్కడ వచ్చేసి అంతకు ముందు రోజు అయితే మామిడికాయలు ఒక ఆవిడ ఇచ్చారని చెప్పాను కదా, ఆ మామిడికాయలు అయితే ఆవకాయ పెట్టాను. ఇక మిగిలిన టెంకలు ఉంటాయి కదా, అవి అయితే వేసేసి పప్పులో వేసేసి వండుదాం అని చెప్పి చేసుకుంటున్నాను. అయితే డైరెక్ట్ గా పప్పులో వేస్తే మామిడికాయ టెంక పప్పు ఉడకదేమో అన్న చిన్న డౌట్ అయితే ఉంది. అందుకని విడిగా గిన్నెలో వేసుకొని ఇక మిగిలిన కూరగాయలు అయితే పప్పులో వేసుకున్నాను. ఇక అలా వేసుకోవటం వల్ల ఏంటంటే పప్పు నుంచి ఎక్స్ట్రా వాటర్ ఎక్కువగా ఉన్నా సరే ఆ గిన్నెలో పడిపోతాయి, మామిడికాయ హ్యాపీగా ఉడికిపోతుంది, పైకి కూడా వాటర్ పొంగకుండా ఉంటది అనమాట. బాగా కుక్ అయింది చెప్పాలంటే మామిడికాయ కూడా. ఇక పప్పు కూడా తాలింపు వేయడం చూపిద్దాం అనుకున్నాను కానీ వీడియో లాంగ్ అయిపోతుందిలే, ఎందుకులే తాలింపు కూడా అని చెప్పేసి చూపించలేదు. ఇక్కడ వచ్చేసి ఆవిరి కుడం కోసం అని చెప్పేసి మినపప్పు అయితే నైటే నానబెట్టుకున్నాను. రుబ్బుకున్నాను కదా, ఎలా రుబ్బుకున్నాను, ఎలా ఎయిర్ గ్యాప్ వచ్చిందో అలా వస్తే ఆవిరి కుడం చాలా బాగా వస్తుంది. యాక్చువల్గా అసలుకి రోట్లో నూరుకుంటే ఇంకా బాగుంటది అనమాట. అంటే మిక్సీని బట్టి కూడా ఉంటది, ఇక అలా రుబ్బుకునే దాన్ని బట్టి ఉంటుంది. పల్స్ మోడ్లో తిప్పుకుంటే అలా వస్తుంది. కాకపోతే నేను ఇక్కడ లోలో పెట్టి వాటర్ వేయకుండా కొంచెమే ఒకసారి తిప్పిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని తిప్పాను. ఇలా ఎయిర్ గ్యాప్ వచ్చింది, బాగా వచ్చాయి ఆవిరికుడం అయితే ఒక్కటే వేసాను. ఎలా ఉంటుందో ఏమో, అసలు మా బాబు తింటాడా లేదా అని చెప్పేసి ఆవిరికుడం అయితే ఒక్కటే వేసాను. మిగిలి పిండితో ఏం చేశానంటే నైట్ కోసం అని చెప్పేసి ఇడ్లీకి అయితే నానబెట్టాను. ఈ రోజుతో ఇది నైట్ నానలేదు, ఇక ఉదయానికే యూజ్ అయింది అనమాట ఆ పిండి అయితే. అలాగా ఇక నెక్స్ట్ డే మార్నింగ్ కూడా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఒకసారిగా చేసేస్తే. ఇక ఇక్కడ వచ్చేసి మా వాడికైతే ఆవిరికుడం అయితే రెడీ అయిపోయింది, వేసిద్దామని చెప్పేసి ప్లేట్ అయితే తీసుకుంటున్నాను. ఇక పక్కన అయితే పప్పు తాలింపు కూడా వేసేసాను. ఇక అప్పటికే మొత్తం రెడీ అయిపోయింది అనమాట. లంచ్ కూడా మొత్తం రెడీ చేసేసాను. అయితే ఆవిరికుడం అసలు చాలా ఇష్టంగా తిన్నాడు. నేను ఎలా చేశానంటే మామూలుగా ఆవిరికుడం వేసి పైన నెయ్యి వేసేసాను. నెయ్యి వేసేసుకొని ఇక పంచదార అయితే వేసాను. ఇక కారం పచ్చడి అంటే వాడు తినడు కదా, అందుకనే పంచదార వేసాను. కాకపోతే పంచదారతో కూడా బాగుంది. అయితే అన్హెల్దీ అనుకోవచ్చు, కాకపోతే కొంచెమే వేసాను, ఎక్కువ అయితే ఏం కాదు, తినాలి కదా మెయిన్. వాడికి తింటాం అలవాటు చేసిన తర్వాత ఇక చట్నీతో పెట్టచ్చులే అని చెప్పేసి ముందైతే పంచదారతో అయితే అలవాటు చేశాను. ఇక గిన్నెలో అయితే వేసి ఇచ్చేస్తున్నాను, వాడంతట వాడే తినేస్తాడని చెప్పేసి. ఇక ఈలోపు పై పని అయితే ఉంటుంది కదా, వాడికి క్యారేజ్లో వాటర్ బాటిల్ నింపి పెట్టడము, క్యారేజ్ కట్టి పెట్టడము అవి అయితే ఇక మిగిలినవి చూసుకుంటాను. వాడికి అయితే టిఫిన్ వేసి ఇచ్చేసి ఇక అప్పటికే మా వాడిని అయితే లేపి బ్రష్ చేయించానంతే, ఇక రెడీ కూడా చేయలేదు. ఇంకా చాలా పని అంతా అలాగే పెండింగ్లోనే ఉంది. ఇక సరేలే నా పై పని అయ్యేంత వరకు కూడా టిఫిన్ చేస్తాడు. ఇక ఈలోపు నీళ్ళు కూడా కాయకపోతే స్నానం చేయించవచ్చు అన్నట్టు ఇక ముందైతే టిఫిన్ వేసి అయితే ఇచ్చాను. చాలా ఇష్టంగా తిన్నాడు. కొంచెం సేపు వాడి చేతితో వాడే తిన్నాడు. అంటే ఎలాగంటే పంచదార ఉన్నది పైది తీసుకొని తింటున్నాడు. ఇక అందుకని చెప్పి వాళ్ళ డాడీ ఎంటర్ అయ్యి ఇటు పంచదారే కదా అట్టుతో పాటు ఇలా తీసుకొని తినాలని చెప్పేసి ఇక మా వాడికి తినిపించేశారు. ఇక మిగిలింది ఆయన తిన్నారు. ఇక మా ఈలోపు ఇక వాటర్ అయితే హీట్ అయిపోయాయి. ఇక వెంటనే మా వాడిని తీసుకొచ్చి స్నానం అయితే చేయించేసేసి ఇక రెడీ చేసేస్తున్నాను. ఇక మొత్తం అయితే రెడీ చేసేసాను. చేతులు కడుతున్నప్పుడు హ్యాండ్స్ తుడుచుకో, చెవులు ఆడినప్పుడు ముక్కు తుడుచుకో, ఓకేనా? ప్లాంట్ ఇప్పుడు అది లివింగ్ థింగా నాన్ లివింగ్ థింగా? కాదే లివింగ్ థింగ్. ఎలా చెప్తారా? ఎలా చెప్తారు? అది ఎలా లివింగ్ థింగ్ అంటే ఇప్పుడు నువ్వు వాటర్ పోస్తే తాగుతుందా లేదా? పెద్దగా ఈ హాయి కానీ పువ్వులు కానీ వస్తుందా లేదా? అంటే దానికి ప్రాణం ఉన్నట్టు ఎక్క. ప్రాణం అంటే మనలాగే ఇక మనం అన్నం పెడితే ఎలా తింటున్నాము, ఎలా మాట్లాడుతున్నాము, అలా అయితే రాదు కూడా. టైం అయిపోతుంది, లేట్గా అయిపోయింది, పంపించేస్తారు, బయట నుంచే పెడతారు. పో తల్లి, రేపు పొద్దున పెడతాలే దాంట్లోనే పో.
ఇక రెడీ చేసి అయితే పంపించేస్తున్నాను. మారాన్ చేస్తున్నాడు. ఎందుకంటే క్యారేజ్ వాళ్ళ డాడీ కవర్లో పెట్టారనమాట. ఆ కవర్ పాత కవర్ పెట్టారు. నాకు పాత కవర్ వద్దు, వేరేది ఉంది కదా అది పెట్టండి అని చెప్పేసి ఏడుస్తున్నాడు. అంతే తప్పించి స్కూల్కి వెళ్ళను అని చెప్పేసి ఏనాడు మారం చేయడం అనమాట. ఇక లెగవటంతోనే ఒక్కసారి మారం చేసినా సరే ఇక నేనే ఏదో ఒకటి చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ని గుర్తు చేస్తాను. స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్ని గుర్తు చేస్తే ఇక ఆటోమేటిక్గా మూడ్ అయితే చేంజ్ అయిపోయి నార్మల్గా వచ్చేస్తాడు. ఇక వాడు అంతటా ఆడే రెడీ అయిపోతాడు. ఇక రెండోసారి అయితే స్కూల్కి వెళ్ళనని చెప్పి అని అంటాడు. ఇక అంత వెళ్ళేటప్పుడు మాత్రం మారం చేసేవాడు కాదు. అసలు ఇప్పుడైతే చేయను కూడా చేయట్లేదు. అంతకుముందు ఫస్ట్లో చేసేవాడు. అది ఈ ఊర్లో కాదు, నాగర్ కర్నూలులో ఉన్నప్పుడు చేసేవాడు అనమాట. ఇప్పుడైతే అసలు మారమే చేయట్లేదు. ఇక వాళ్ళని అయితే పంపించేసి చెప్పాను కదా, ఇడ్లీకి అయితే పిండి అయితే నానబెట్టేశాను. ఇక్కడ వచ్చేసి మామిడికాయ పచ్చడి చేశానని చెప్పాను కదా, ఇది నెక్స్ట్ డే చూపిస్తున్నాను. తిప్పాలి అంటారు కదా, ఇక తిప్పుతున్నాను ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. చూడడానికైతే చాలా బాగుంది, మరి టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు. జస్ట్ అయితే ఉప్పు చూడడం కోసం అని చెప్పి నాకి చూశాను. ఇక అప్పుడైతే కొంచెం తగ్గినట్టు అనిపించింది. సరే నెమ్మదిగా కలపచ్చులే, ప్రస్తుతానికి కూరనిద్దాము అని చెప్పేసి కళాయి తిప్పేసి పక్కనే పెట్టేశాను. మొట్టమొదటిసారిగా చేశాను, ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉండాను. ఒక 3 days ఆగనిచ్చి ఖచ్చితంగా ఒక మొక్క వేసుకొని అయితే తిని చూడాలి, అసలు మా వారి రివ్యూ ఎలా ఉంటుందో కూడా చూడాలి. ఇక నా పని అంతా అయిపోయేలోపు వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. వీడియో కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.